నమస్తే. పిఠాపురం నియోజకవర్గంలో ఒక పక్క మాజీ ఎమ్మెల్యే వర్మ, మరోపక్క ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నువ్వా నేనా అంటూ సంక్రాంతి వేళ ఘాటు వ్యాఖ్యలు చేశారు వర్మ. మరోపక్క సంక్రాంతి వేళ ఈ 3 రోజుల్లో కూడా ఒక పక్క పవన్ జనసేన పార్టీ, మరోపక్క టీడీపీ పార్టీ వర్మ అనుచరులు కోడి పందాలతో బిజీ గడిపారు. ఆ సందర్భంలోనే వర్మ చేసిన ఘాటు వ్యాఖ్యలకు జనసేన పార్టీలో లుకులుకులు మొదలయ్యాయి. అదేంటి ఒక్కసారి చూస్తే, నేను పిఠాపురంలో పుట్టాను, పిఠాపురంలోనే పెరిగాను, సొంత ఊరు వదిలి ఎవడైనా వెళ్ళిపోతారా అంటూ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ, శ్రీ వస్తవాయి సత్యనారాయణ వర్మ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. నియోజకవర్గం మార్పుపై వస్తున్న ఊహాగానాలకు వర్మ స్పందించారు. తన రాజకీయ భవిష్యత్తు పిఠాపురమే వేదిక అని ఆయన చెప్పకనే చెప్పేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోసం వర్మ గత ఎన్నికల్లో తన సీటును త్యాగం చేశారు. కానీ తాజాగా వర్మ చేసిన వ్యాఖ్యలు భవిష్యత్ కార్యాచరణకు ఉద్దేశించి నేవని రాజకీయ పరిశీలకులు చెబుతూ ఉన్నారు. కానీ వర్మ చేసిన వ్యాఖ్యలకి మరోపక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్న నాగబాబు ఎమ్మెల్సీ అన్న మాట్లాడిన మాటలు, మరోపక్క జనసేన పార్టీలో కొంతమంది చేసిన వ్యాఖ్యలకి వర్మ ఘాటు సమాధానం ఇచ్చారు. నేను పుట్టింది పెరిగింది పిఠాపురమే, ఏ చావైనా రేవైనా పిఠాపురంలో తేల్చుకుంటా. 2029 ఎలక్షన్లో అప్పుడు త్యాగం చేశాను కదని 2029 ఎలక్షన్కి త్యాగం చేస్తానని కల్లో కూడా అనుకోవద్దని హెచ్చరిక జారీ చేశాడు మాజీ ఎమ్మెల్యే వర్మ.